Hi, welcome friends, welcome to Saturday special. మార్కెట్ ఈసారి అంటే ఈ వారం నో లాస్ నో ప్రాఫిట్, ఇంప్రూవ్మెంట్ ఏం చూపించలేదు. కొద్దిగా తగ్గింది 2 రోజులు, మళ్ళీ పెరిగింది 2 రోజులు. సో అయితే పైకి వెళ్ళటానికి స్ట్రెంగ్త్ సరిపోవటం లేదు. టెక్నికల్గా మార్కెట్ స్ట్రాంగ్గానే ఉంది, బుల్లిష్గానే ఉంది. బుల్లిష్గా అంటే వెరీ షార్ట్ టర్మ్ కొంచెం న్యూట్రల్గా ఉంది. అదర్వైజ్ మీడియం లాంగ్ టర్మ్ ఇండికేటర్స్ బాగున్నాయి, స్ట్రాంగ్గానే ఉన్నాయి. అంటే ఏంటంటే మార్కెట్ ఓకే ప్లస్ సైడే ఉంది. తర్వాత అడ్వాన్స్ డిక్లైన్ రేషియో కూడా ఇంప్రూవ్డ్ అయ్యి, తర్వాత మీరు గమనించినట్లయితే ఫ్రైడే ట్రేడింగ్ ప్యాటర్న్ చూసినట్లయితే మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ ఇంప్రూవ్డ్, మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ ఇంప్రూవ్డ్. నిఫ్టీ పెద్దగా ఏం లేదు, కొంచెం పెరిగిందనుకోండి, ఒక 50 పాయింట్లు. 21,000 నిఫ్టీ ఈజ్ నౌ 21,710. గుడ్. అది బ్యాంక్ నిఫ్టీ 48,000 ప్లస్ని మళ్ళీ చేరుకుంది. అంటే ఇంప్రూవ్డ్, ప్రీవియస్ లెవెల్స్ నుంచి ఇంప్రూవ్డ్. బట్ యాజ్ అ వీక్ యాజ్ ఎ హోల్ తీసుకున్నట్లయితే మాత్రం లేదు, ఇంప్రూవ్మెంట్ లేదు. వీక్ యాజ్ ఎ హోల్ తీసుకుంటే డెవలప్మెంట్ లేదు, ఇంప్రూవ్మెంట్ లేదు. అంటే దీన్ని బట్టి మార్కెట్ ఈజ్ RSI. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ లుక్ ఎట్ RSI, ఇట్ ఈజ్ అరౌండ్ 70, ఆల్మోస్ట్ 70 దగ్గర ఉంది. RSI 70 దగ్గర ఉందంటే అర్థం ఏంటి? అక్కడి నుంచి అందుకుంటే చాలా ఫాస్ట్గా పరిగెట్టవచ్చు, లేదా అక్కడి నుంచి పడితే కూడా కొంచెం గట్టిగానే పడవచ్చు. కాబట్టి RSI ఇండికేటర్ని తీసుకున్నట్లయితే పీక్ వచ్చిందని చెప్పడానికి లేదు, అలా అని చెప్పి వెళ్ళిపోతుందని చెప్పడానికి లేదు. దట్ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. అంటే 70కి పైకి వెళ్ళినా 70 నుంచి దిగవలసి వచ్చి దిగినా కొంచెం ఎక్కువగానే ఉంటుంది, స్పీడ్గానే ఉంటుంది జనరల్గా. బట్ ఇప్పుడు ఓవరాల్గా మార్కెట్ ఏమిటి కనిపిస్తున్నది అంటే, అఫ్కోర్స్ దెర్ ఈజ్ ఎన్ ఎలిమెంట్ ఆఫ్ గెస్ హియర్. అది యాక్యురేట్గా అది చార్ట్లు చెప్పేదాన్ని బట్టి యాజ్ ఇట్ ఈస్గా యాక్యురేట్గా మనమేమి ప్రెడిక్ట్ చేయటం లేదు. వాట్ ఇట్ అపియర్స్ టు బి, జస్ట్ అపియర్స్ టు బి ఈజ్ ఏ రేంజ్ బౌండ్. టెంపరీగా ఒక రేంజ్లో వెళ్ళే అవకాశం ఉంది. ఆ రేంజ్ 21,500 లోవర్ సైడ్ అయితే 21,900 హయ్యర్ సైడ్. ప్లస్ ఆర్ మైనస్ 900 అంటే ప్లస్ ఆర్ మైనస్ 50 వేసుకోండి, ప్లస్ ఆర్ మైనస్ 50. సో ఇది పొజిషను. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని మనం ఎట్లాగా హౌ వీ షుడ్ యాక్ట్ అపాన్ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్, దే అపియర్ టు బి ఓకే, గుడ్ ఎనఫ్. వాటిలో సెల్లింగ్ ప్రెషర్ లేదు, చెప్పాలంటే సెల్లింగే లేదు. నంబర్ 1. నంబర్ 2, FIIs ఇఫ్ దే ఆర్ ఎనీ ఇండికేషన్, FIIs కొన్నారు కానీ అమ్మలేదు. ఫ్రైడే తీసుకోండి, 2,000 పైసలకు FIIs కొన్నారు, కానీ DIIs అమ్మారు 3,000 చిల్లర పైసలకు. అంటే DIIs కొంచెం ప్రాఫిట్ బుకింగ్లో ఉన్నారు అనుకుందాం. బట్ FIIs ఆర్ బయింగ్. అంటే అర్థం ఏంటంటే మార్కెట్లో సెల్లింగ్ అనేది ఎక్కడా కనిపించడం లేదు స్పీడ్గా. అంటే అట్లా పడేద్దాము అనుకుని కానీ పడేయటానికి కానీ కనిపించడం లేదు. కోర్స్ టైం చాలా ఉందనుకోండి, ఇట్ ఈస్ టూ ఎర్లీ. మధ్యలో సండే ఉంది, మండే, ఈలోగా ఏమైనా డెవలప్మెంట్స్ వస్తే రావచ్చు, మారచ్చు, అప్పుడు చెప్పలేము. కానీ అదర్వైజ్ టెక్నికల్గా తీసుకున్నట్లయితే న్యూట్రల్గా ఉంది, న్యూట్రల్ టు స్ట్రాంగ్, వీక్ కాదు. ఆ వీక్నెస్ 2 రోజులు ఉంది. ఆ 2 రోజుల తర్వాత మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయిందో, అబ్బా నీరసంగా ఉంది అంటారు చూసారా. ఆ నీరసం ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియదు, కానీ మళ్ళీ మామూలుగా చక్కగా ఉంది నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీ 2 కూడా చక్కగా పికప్ అయినాయి. అయితే ఇండికేటర్స్లో
మనం చూడాలనుకుంటే మెయిన్ స్టాక్స్ ఎట్లా ఉన్నాయని చూడాలనుకుంటే ఓవరాల్ ట్రెండ్, అంటే ఓవరాల్ ట్రెండ్గా తీసుకోవాలంటే మంత్లీ తీసుకోవాలి. మంత్లీ తీసుకుంటే ఎట్లా ఉంటుంది? మంత్లీ చార్ట్ అంటే ఇండివిజువల్ స్టాక్స్ తాలూకు స్ట్రెంగ్త్ చూడటానికి మంత్లీ చార్ట్ తీసుకున్నాం అనుకోండి, అవి చెప్తాయి కొంచెం, దే విల్ గివ్ సమ్ హింట్ ఇది ఓకే నాట్ ఓకే అని. మరి ఇక్కడ ఎలా ఉంటుందో చూడాలి. మెయిన్ తీసుకున్నట్లయితే మనకి ఒకటి రిలయన్స్ ఇండస్ట్రీస్ చూడాలి మంత్లీ చార్ట్ కదండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ us see రిలయన్స్ ఇండస్ట్రీస్. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఓకే. రిలయన్స్ ఓకే, రిలయన్స్ ఇండస్ట్రీస్. Let us look at this chart అండి. రిలయన్స్ ఇండస్ట్రీస్ రైట్. లుక్ ఎట్ రిలయన్స్ ఇండస్ట్రీస్. రిలయన్స్ ఇండస్ట్రీస్ లాస్ట్ 2 months నుంచి అప్ ట్రెండ్లో ఉంది. ఇదేంటి ఎకినాషి చూస్తున్నామా? ఎకినాషి కాదు, మనం చూడాల్సింది నార్మల్ క్యాండిల్స్. ఓకే, లాస్ట్ 2 months, లాస్ట్ 3 months తీసుకున్నట్లయితే లాస్ట్ 2 months, ఈ నెల కాకుండా లాస్ట్ 2 months అప్ ట్రెండ్లో ఉంది కదా. ఈ నెల కూడా ఇట్ ఈజ్ ఆన్ ది హయ్యర్ సైడ్, ఇట్ వాజ్ ఓపెన్ ఆన్ ది హయ్యర్ సైడ్. చూడండి, హయ్యర్ లోస్ హయ్యర్ బాటమ్స్ మోడ్లో ఉంది. అంటే రిలయన్స్ ఈజ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్, రిలయన్స్ ఈజ్ ఇన్ గుడ్ మూడ్, రిలయన్స్ బాగుంది. మరి హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా చూడవచ్చు కదా. హెచ్డిఎఫ్సి బ్యాంక్ చూద్దాం. హెచ్డిఎఫ్సి బ్యాంక్ చూసినట్లయితే హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎక్కడుంది? లెట్ us see. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎస్, బజాజ్ హిందుస్థాన్, అబే నిఫ్టీ, హెచ్డిఎఫ్సి బ్యాంక్ చూడాలి మనం. ఓకే, వాట్ హ్యాపెన్ టు దిస్? హెచ్డిఎఫ్సి బ్యాంకు
Just a minute, give me a minute. HDFC Bank. Okay, so we'll go for HDFC Bank. చూడండి, HDFC Bank కూడా ఏమీ ఇంప్రూవ్మెంట్ లేదు. HDFC Bank మాత్రం RIL ఇంప్రూవ్డ్గా ఉంది. HDFC Bank కొంచెం అంటే ఇట్స్ నాట్ వీక్, కొద్దిగా డౌన్ ట్రెండ్ చూపిస్తున్నది. ఇది HDFC Bank. మరి HDFC Bank కాకుండా TCS తీసుకుంటే, TCS చూద్దాం. ఈ మూడు ఇంపార్టెంట్ కదా. టాటా కన్సల్టెంట్స్, TCS కూడా కొంచెం డల్గానే ఉంది, వీక్గానే ఉంది. TCS, HDFC Bank డల్గా ఉన్నాయి. మరి ICICI Bank ఎలా ఉందో, బ్యాంకుల్లో ICICI Bank చూద్దాం. ICICI Bank, ఇన్ఫోసిస్ కొంచెం పెద్దవి కదా ఇవి. ICICI Bank ఓకే, నాట్ బ్యాడ్. ICICI Bank ఓకేగానే ఉంది. మరి ICICI Bank కాకుండా ఏం చూడాలంటే నెక్స్ట్ ఇన్ఫోసిస్. సో ఇన్ఫోసిస్లో ఇన్ఫోసిస్ పరిస్థితి ఏంటి? ఇన్ఫోసిస్ కూడా వీక్గా ఉంది. అంటే ఓవరాల్గా చెప్పాలంటే మార్కెట్లో ఒక రిలయన్స్ మినహాయించి మిగిలినవి నార్మల్గా ఉన్నాయి. బ్యాంక్స్ నాట్ సో గుడ్, ఐటీ బాగోలేదు. అంటే మెయిన్ ఎక్కువ వెయిటేజ్ ఉన్న వాటిలో తీసుకున్నట్లయితే మరి అదర్స్ సంథింగ్ లైక్ హిండాల్కో కొంచెం వీక్గా ఉంది, డౌన్గా ఉంది. బజాజ్ ఫైనాన్స్ ఓకేగా ఉందా? బజాజ్ ఫైనాన్స్ చూద్దాం. బజాజ్ ఫైనాన్స్ కొంచెం ఓకే. ఇట్లా తీసుకున్నట్లయితే ఐటీసీ ఓకేగానే ఉంది. సో ఇట్లా తీసుకున్నట్లయితే మార్కెట్ ఏంటి పొజిషన్ అంటే ఇండెక్స్లో పార్టిసిపేట్ చేసే స్టాక్స్, మెయిన్ స్టాక్స్ మరీ అంత యాక్టివ్గా లేవు. అలా అని చెప్పి డల్గాను లేవు. రిలయన్స్ మాత్రం షార్ప్గా బాగానే ఉంది. అంటే దీన్ని బట్టి ఇండికేషన్ ఏంటంటే కొంచెం రేంజ్ బౌండ్గా వెళ్ళొచ్చు. తర్వాత డిసెంబర్ క్వార్టర్ తాలూకు రిజల్ట్స్ కూడా రావాల్సి ఉన్నాయి కదా. జనవరి 15 నుంచి మొదలవుతాయి అవి, డిసెంబర్ క్వార్టర్వి. అది ఎలా ఉంటుంది, అవి ఎలా ఉంటాయి? మార్కెట్ వాంట్స్ టు వెయిట్ అండ్ వాచ్ బిఫోర్ ఇట్ మూవ్స్ అహెడ్. అందుకని ఐ బిలీవ్ మార్కెట్ ఈజ్ వెయిటింగ్ ఫర్ రిజల్ట్స్ అండ్ అదర్ డెవలప్మెంట్స్ ఇఫ్ ఎనీ. అందువలన ఇది రేంజ్లో వెళ్ళటానికి ఛాన్సెస్ ఎక్కువగా కనబడుతున్నాయి. దిస్ ఈజ్ మై ఒపీనియన్ ఓన్లీ, రైట్. మరి సెక్టరల్ ఇండిసెస్ తీసుకున్నట్లయితే, నిఫ్టీ 21,710 ఉంది, ఓకే. ఇట్ కవర్స్ 50 స్టాక్స్. ఇండివిజువల్గా అంటే సెక్టర్స్ ఎలా ఉన్నాయి? ఇది లాస్ట్ టైము మనం మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ చెక్ చేసాం, కానీ అంటే ఇయర్ ఎండ్కి ఇండిసెస్ చెక్ చేయలేదు. ముఖ్యంగా ఏదంటారు, సెక్టరల్ ఇండిసెస్ చూడలేదు. సెక్టర్ వైజ్ ఎలా ఉందనేది చూడలేదు. ఇప్పుడు సెక్టరల్ ఇండిసెస్ చూద్దాం. సెక్టరల్ ఇండిసెస్లో ఐ విల్ షో యూ 3 sectors విచ్ ఆర్ యాక్టివ్. యాక్టివ్ అంటే ఎలా చెప్తామంటే ఈ మార్కెట్లో కూడా 52 వీక్ హైలోకి వచ్చి ఉండటం. ఒకటి 52 వీక్ హైలోకి వచ్చిన వాటిల్లో నిఫ్టీ PSU బ్యాంక్ తీసుకోండి.
నిఫ్టీ పిఎస్యు బ్యాంక్. నిఫ్టీ పిఎస్యు బ్యాంకు 5838 దగ్గర ఉంది కదా. లుక్ ఎట్ దిస్ 5908 అంటే నిన్నటి ట్రేడ్లోనే 52 వీక్ హై, డే హై 52 వీక్ హై ఒకటే సేమ్, అంటే 52 వీక్ హైని టచ్ చేసింది. అంటే పిఎస్యు బ్యాంక్స్ యాక్టివ్గా ఉన్నాయని అర్థం. ఓకే, అంటే మార్కెట్లు స్టేబుల్గా ఉంటే ఏ సెక్టర్లో అయితే ఇంప్రూవ్మెంట్ ఉంటుందో, అట్లీస్ట్ ఏ సెక్టర్ అయితే స్ట్రాంగ్గా ఉంటుందో ఆ సెక్టర్లో కొన్ని స్టాక్స్ అట్లీస్ట్ కొంచెం యాక్టివ్గా ఉంటాయి, కొంచెం యాక్టివ్గా ఉంటాయి, ఉండి పెరుగుతాయని అర్థం. సో అందుకని తర్వాత సెక్టరల్ ఇండిసెస్లో నెక్స్ట్ సెక్టర్ వైజ్ ఎందులో వెళ్దాం. నెక్స్ట్ టు PSU, I will go to energy sector, energy sector. ఎనర్జీ 34216 ఉంది. లుక్ ఎట్ దిస్ 34,503.8 అనేది 52 వీక్ హై ఇదే, అంతేకాదు డే రేంజ్లో కూడా హై ఇదే. అంటే ఇది 52 ఫ్రెష్గా 52 వీక్ హైలోకి ఎనర్జీ సెక్టర్ వచ్చింది అని. సో ఎనర్జీ సెక్టర్లో స్టాక్స్ ఈ మధ్యన పవర్, ఎనర్జీ యాక్టివ్గా ఉన్నాయి. మరి ఇలాగే ఇంకొకటి రియాలిటీ చాలా ఇంపార్టెంట్, చెక్ చేసుకోండి మీరు. రియాలిటీ సెక్టరు చాలా యాక్టివ్గా ఉంది. రియాలిటీ సెక్టర్ కూడా నోటీసులో పెట్టుకోవాలి. నిఫ్టీ ఇన్ఫ్రా కంటే రియాలిటీ. ఓకే, నిఫ్టీ రియాలిటీ చూడండి. ఇందులో స్టాక్స్ ఏమి ఉన్నాయో వస్తాయి. బ్రిగేడు, డిఎల్ఎఫ్, గోడ్రేజ్ ప్రాపర్టీసు, హెమిస్ఫియరు, ఇండియా బుల్స్ రియల్ ఎస్టేటు, ఓబరాయ్ రియాలిటీ, ఫోనిక్స్, ప్రెస్టేజిస్, శోభ ఈ మధ్యన బాగా యాక్టివ్గా ఉంది. శోభ లిమిటెడ్. సో దీని పరిస్థితి ఏంటి, నిఫ్టీ రియాలిటీ పరిస్థితి ఏంటి ఒకసారి చెక్ చేయండి. సి 863 అంటే 863 అంటే అర్థం ఏంటంటే 52 వీక్ హైకి వచ్చింది అని. ఇట్ ఈజ్ ఆల్రెడీ 52 వీక్ హై. అంటే నిన్న 52 వీక్ హైకి వచ్చినట్లు లెక్క ఫ్రైడే. దీనిలో ఇంకొక స్పెషాలిటీ ఉంది. సో ఏంటంటే ఒకటి 3% అప్. సో 3 పాయింట్స్ వదిలేయండి, 0.13 గ్రోత్ అది వదిలేయండి. ఇయర్ టు డేట్ ఇక్కడ చూడండి. ఇయర్ టు డేట్ అంటే ఇప్పుడు స్టార్ట్ అయింది ఎప్పుడండి, జనవరి ఇప్పుడేగా, ఇంకా 5 రోజులైంది. 7.83%. మీకు 7.83% గ్రోత్ ఆల్రెడీ ఇచ్చేసింది. ఇప్పుడు ఆ శోభా లిమిటెడ్, డిఎల్ఎఫ్ ఇవన్నీ కొంచెం పెరుగుతున్నాయి కదా. సో గుర్తుపెట్టుకోండి, 7 పాయింట్ పెరిగిందంటే రియాలిటీ ఈజ్ ఇన్ అన్ అప్ ట్రెండ్. కాబట్టి కొన్ని సెక్టర్స్ స్ట్రాంగ్గానే ఉన్నాయి. కొన్ని సెక్టర్స్, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఐటీ సెక్టర్ యాక్టివ్గా లేదు. ఇట్లా కొన్ని సెక్టర్స్ నార్మల్గా ఉన్నాయి, కొన్ని సెక్టర్ అంత యాక్టివ్గా లేవు. బట్ కొన్ని సెక్టర్లు చాలా యాక్టివ్గా ఉన్నాయి. దాన్ని బట్టి
అంటే మీ దగ్గర ఓపెన్ పొజిషన్స్ ఉంటే దాన్ని బట్టి చేసుకోవాలి. అయితే ట్రేడింగ్ చేసే వాళ్ళు మాత్రం జాగ్రత్తగా చూడాలి. ఏ స్టాక్స్ ఏ సెక్టర్ బాగుంది, ఆ సెక్టర్లో ఏ స్టాక్స్ బాగున్నాయి, యాక్టివ్గా ఉన్నాయి, వాటిని చూసుకుని దాన్ని బట్టి ప్లాన్ చేసుకోవాలి. ఓకే, సో మార్కెట్ గురించి బ్రీఫ్గా చెప్పాలంటే పెద్ద ఇంప్రూవ్మెంట్ ఉండే అవకాశం లేదు, అలా అని చెప్పి పడిపోయే అవకాశం కూడా లేదు. ఇంప్రూవ్మెంట్లు పడిపోవటాలు ఇప్పుడున్నటువంటి టెక్నికల్ పొజిషన్ చార్ట్స్ ప్రకారం అయితే అలా ఉంది. మధ్యలో ఎప్పుడైనా ఎక్కడైనా ఏమైనా స్పెషల్గా న్యూస్ వచ్చినా, ఈవెంట్స్ వచ్చినా, గ్లోబల్ క్యూస్ అవి తీసుకున్నప్పుడు అప్పుడు ట్రెండ్ మారిపోవచ్చు, అప్పుడు చూద్దాం. అదర్వైజ్ సెట్రస్ ప్యారిపస్ నథింగ్ హ్యాపెన్స్ అదర్వైజ్ అయితే మాత్రం ఈ ట్రెండ్ ఒక రేంజ్లో మూవ్ అయ్యే అవకాశం ఉంది. గబగబా పరుగులు తీసుకుని 22,000 క్రాస్ చేసుకుని వెళ్ళిపోయే అవకాశాలు తక్కువ కనబడుతున్నాయి. కానీ ఇది 22,000 క్రాస్ చేసేస్తారనేది మాత్రం నాకు అనిపిస్తున్నది ఈ నెలలో ఎప్పుడో. చూద్దాం. కంగారు పడి అయిపోతుందని ముందుగా ఊహించడం, గెస్ చేయటం అది నాన్ సెన్సికల్. స్టాక్ మార్కెట్కి అది కుదరదు. అక్కడ గ్రాఫ్లు ఏం చెప్తే అది అంతే. పెరుగుతాయనుకుంటే ఓకే, పెరుగుతాయేమో అని చూద్దాం, తగ్గుతాయనుకుంటే తగ్గుతాయేమో అని చూద్దాం, అంతే తప్ప మనం ఓన్గా ప్రిజంప్షన్స్ తీసుకొని లేకపోతే గెస్ చేసుకుని ఇది ఇక్కడ వరకు వచ్చింది కాబట్టి ఇంక వెళ్ళిపోతుందని, లేకపోతే ఇంకా నిలవలేదేమో పడిపోతుందేమో అని మనంతటి మనం ప్రీ నోషన్స్ పెట్టుకోవటం స్టాక్ మార్కెట్కి ఏమాత్రం ఆరోగ్యకరం కాదు. ఎందుకంటే బయాస్డ్ అయిపోయామంటే ముఖ్యంగా ట్రేడింగ్ చేసేవాళ్ళు, ఇన్వెస్టర్స్కి ఇవేం పర్వాలేదు, ఊరికే సరదాగా కాలక్షేపం చేసినట్లుగా ఉంటుంది వాళ్ళకి. ట్రేడర్ అయితే అన్బయాస్డ్గా ఉండాలి. అది రోబోలాగా అది పెరుగుతుందో తగ్గుతుందో నాకు తెలియదు, పెరుగుతుందో చూద్దాం, తగ్గుతుందేమో చూద్దాం అంతే. తగ్గితే ఏంటి నా పరిస్థితి, నేను తగ్గితే హౌ ఐ షుడ్ యాక్ట్, పెరిగితే హౌ ఐ షుడ్ యాక్ట్ అనే విషయంలో అట్లా ప్లాన్ ఏ ప్లాన్ బిలా ఉండాలి అంతే తప్ప ఇది పెరుగుతుందని ట్రేడ్ వేయటం, తగ్గుతుందని ట్రేడ్ వేయటం మాత్రం చేయకూడదు. దట్ ఈస్ వాట్ ఐ సే. ఓకే, సో ఆల్ ద బెస్ట్ అండ్ హ్యాపీ వీకెండ్ టు ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ.